గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున అయిపోయింది. ది బ్యూటిఫుల్ హైవే. హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగింది అయితే శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ దగ్గరికి. చూడండి అసలు ఎంత రష్గా ఉందో. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి అక్కడ లైన్ కట్టేశారు టిఫిన్ కోసము. ఆకలి కదా, ఇంతకుముందు వ్లాగ్ చూసే ఉంటారు కదా. నైట్ నుంచి చాలా ఆకలి ఆకలి అని అనుకుంటూ ఇక్కడికి వచ్చే తాగాము. బికాజ్ చాలా మంచి టిఫిన్ అయితే తినడానికి. చూడండి, so let's have tiffins here. ఎలా ఉంది ఇడ్లీ? బాగుందా? How's it guys? Review. తోపు ఉంది, తోపు తోపు. ఆద్వి నచ్చిందా? బాగుందా? చెప్పట్లే ఏమి. దోశ, ఆనియన్ దోశ. ఈమె బోండా తినేసింది. బోండా వడ, నేను బోండా ఇడ్లీ. బోండా కాదు బజ్జీ అనాలి, బజ్జీ. ఎర్లీ మార్నింగే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆకలితో ఉన్నాం కదా, మంచి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనుకున్నాము. కానీ వెళ్ళి చూస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ కాలేదు. సరేలే, ఇంకా చేసేది ఏముంది, నియర్ బై ప్లేసెస్లో ఎక్కడ మంచి టిఫిన్స్ దొరుకుతాయి అని అనుకుంటే మాకు అప్పుడు వెంటనే గుర్తొచ్చింది ఎర్రవరం. రాజమండ్రి దాటగానే ఎర్రవరం శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ హనుమాన్ విగ్రహానికి ఎదురుగానే ఉంటుంది. చాలా ఫేమస్. గూగుల్లో కూడా చాలా మంచి రివ్యూసే ఉన్నాయి ఈ టిఫిన్ సెంటర్కి. వెళ్ళి చూస్తే కానీ మాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత మంచి రివ్యూ ఉందో. అన్ని టిఫిన్స్ కూడా మన ముందే ఇలా కట్టెల పొయ్యి మీద చేసిస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్మా పెసరట్టు, ఆనియన్ దోశ అయితే చాలా మంచి టేస్ట్తో సర్వ్ చేస్తున్నారు విత్ వాళ్ళ స్పెషల్ పల్లీ చట్నీతో. ఒక్క ఐటమ్ అని కాదు, అక్కడ దొరికే ప్రతి ఐటమ్ కూడా చాలా మంచి టేస్ట్తో ఉన్నాయి. బజ్జీ, ఇడ్లీ, వడ, దోశ, ఆనియన్ దోశ, పెసరట్టు, ఉప్మా పెసరట్టు అన్నీ కూడా టేస్ట్ చేసాము మేము అందరము. చాలా మంచిగా అనిపించాయి అన్ని టిఫిన్స్ కూడా మా అందరికీ. ఇక్కడ ఈ భయ్యా చూడండి, అలా బజ్జీలు వేస్తుంటే అలా తీయగానే అలా అయిపోతున్నాయి. చట్నీ కూడా అప్పటికప్పుడే మన ముందే చేస్తున్నారు పక్కనే. ఇడ్లీ అయినా దోశ అయినా ఈ గట్టి పల్లి చట్నీతో తిన్నామనంటే ఎంత సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతామో. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది ఈ ప్లేస్లో టిఫిన్ మీరు కూడా తింటే. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వైపు లాంగ్ ట్రిప్కి వెళ్తున్నారంటే ఈ ప్లేస్ మాత్రం యాడ్ చేసుకోండి టిఫిన్ చేయడానికి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా తింటారు టిఫిన్స్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా టిఫిన్ లవర్స్ మాలాగా ఉంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేలే బెట్ట నాకు గైస్. How is it?
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. బాయ్ బాయ్.